పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుదాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో అనేక విధాలుగా మానవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తుంటాడు. మరి కొంతమంది ప్రేమతో ఒక లెటర్ రాస్తారు. మరి ప్రేమతో వారికి ఏదన్నా ప్రేమపూర్వకమైన మాటలతో ఎక్స్ప్రెషన్ చేస్తారు. మరి వారి ప్రేమను కనపరచడానికి వాళ్ళని సంతోషపరిచే క్రియలు ఎన్నో చేస్తారు. మరి ప్రేమను కనబరిచే విధానాలు అనేకములై ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే అత్యుత్తమమైన ప్రేమ, అసాధారణమైన ప్రేమ, ఆ ప్రేమకు సమానమైన ప్రేమ లేనటువంటి ప్రేమ దేవుడు వెల్లడిపరిచాడు, దేవుడు కనబరిచాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఎటువంటి ప్రేమను వెల్లడిపరిచాడు? వాక్యం చెప్తుంది, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన ప్రేమ. హల్లెలూయా. ఈ లోకంలో కనబరిచే ప్రేమ ఎటువంటిదంటే ఒకరిని ఆశించి కనబరిచేది ప్రేమ, లేదా మన పట్ల ప్రేమ చూపించిన వారికి మనం చూపించే ప్రేమ. కాబట్టి మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం, లేదా మనము ఒకరిని ఇష్టపడినప్పుడు ప్రేమ చూపిస్తాం. దానికి దేవుని ప్రేమకు ఉండే వ్యత్యాసం ఏంటంటే, మనము దేవుని ప్రేమించకుండా ఉన్నప్పుడు దేవుడు చూపించిన ప్రేమ, మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు కనపరిచినటువంటి ప్రేమ. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, అసలు ప్రేమ యొక్క పరిపూర్ణతను యేసు ప్రభు అక్కడ కనబరుస్తున్నాడు. ఎక్కడ? సిలువ మీద. హల్లెలూయా. సిలువ స్వచ్ఛమైన ప్రేమకు ద ఇమేజ్ ఆఫ్ కంప్లీట్ లవ్. సో పరిపూర్ణ ప్రేమ యొక్క దృశ్యం మనం ఎక్కడ చూడగలమంటే సిలువలో చూడగలం. సో ఎలా అంటే, చూడండి, మనల్ని ప్రేమించే వాళ్ళనే మనిషి ప్రేమిస్తాడు, లేదా స్వార్థపూరితంగా మనిషి ప్రేమిస్తాడు. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంది అంటే, మానవుడు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు అంటే, మానవుడి ప్రేమ ఎంతవరకు ప్రేమిస్తాడు? వాడు తిరిగి ప్రేమించేవాడికి ప్రేమిస్తాడు, లేదా వాడి దగ్గర ఈ వ్యక్తి పొందుకోవాల్సింది మరి పొందుకునేంత వరకు ప్రేమిస్తాడు. కానీ దేవుడంట మనము ప్రేమించకుండా ఉండగానే ఆయన తన ప్రేమను చూపించడానికి ప్రాణం పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలంటే ఆ సిలువ వైపు మనం చూడగలగాలి, లేదా ఈ భూమి మీద నిజమైన ప్రేమను మనం తెలుసుకోవాలంటే యేసు యొక్క శిలువ యొద్దకు రాగలగాలి. యేసు యొక్క శిలువ దగ్గర మట్టుకే నిజమైన ప్రేమ యొక్క పరాకాష్ఠను మనం చూడగలం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 4:9 దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది నీ ముందు ప్రత్యక్షపరచడానికే
యేసు ప్రభువును భూమి మీదకు పంపించాడు. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద ప్రత్యక్షపరచబడ్డం ద్వారా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను కోరుకుంటున్నాడు, ఎంతగా నిన్ను తన స్వాస్థ్యముగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు అని తెలియపరచడానికి యేసు ప్రభు రూపంలో దేవుడే భూమి మీదకి దిగి వచ్చినాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ ఆ దినమున ప్రత్యక్షమైందట. భూమి మీద అప్పటి వరకు ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, కానీ ప్రేమ యొక్క పరిపూర్ణత లేదు. ప్రేమలో ఎక్కడో లోపం ఉంది, ప్రేమలో స్వార్థం ఉంది, ప్రేమలో ద్వేషం ఉంది, నటన ఉంది. కానీ ప్రేమ యొక్క స్వచ్ఛత, ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి త్యాగం యేసు ప్రభు భూమి మీద ప్రత్యక్షమవడం ద్వారా బయలుపరచబడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఎట్లా ప్రత్యక్షమైంది? మరి అప్పటి వరకు ఆ ప్రేమ మేము చూపిస్తున్న ప్రేమ కాదా అంటే, చూడండి, దేవుని యొక్క ప్రేమకు ఎప్పుడు కూడా హద్దు అనేది ఉండదు. దేవుని యొక్క ప్రేమ నీ యొద్ద నుంచి ప్రేమ పొందుకున్నప్పుడే ఆయన ప్రేమ కనపరచడం. మనము ఎలా ఉన్నామంటారు? యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. కాబట్టి మనం ఎలా ఉన్నాము? మనకిష్టమైన త్రోవల్లో, మనం ఎన్నుకున్న త్రోవల్లో, మన త్రోవలంటే ఏంటి? మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మనము మన పాపమునకు ఒక కంట్రోల్ లేకుండా జీవిస్తున్నాం. మనము ఒకరికి ఇది తప్పు చేయకూడదని తెలిసి కూడా మరి పాపంలో మునిగి తేలుతున్నాం. అట్టి జీవితాన్ని ఏమన్నాడు ఇక్కడ? గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం. ఎందుకంటే గొర్రెల వల్ల త్రోవ తప్పిపోవడం అంటే ఏంటి అంటే, గొర్రెకు దాని యొక్క అంటే ఆ పని చేసినప్పుడు దాని యొక్క ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇప్పుడు గొర్రె కషాయోడి దగ్గరికి ఎందుకు పోతుంది? అది మరణించడానికి పోతుంది. కానీ గొర్రె అది కళ్ళతో చూస్తుంది కూడా, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ముగింపు నా మరణమై ఉంది అని తెలిసి కూడా పోయి ఆ యొక్క కషాయోడు ముందు మరణానికి నిలబడుకోను. అదేవిధంగా మానవుడు ఏం చేస్తున్నాడంట? తను పాపం వలన ఒక శిక్ష రాబోతుంది, పాపం యొక్క వెల మన మరణము అని ఎరిగి కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ప్రేమను కనబరచడానికి, మనందరి దోషమును మోయడానికి వచ్చాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ సకల మానవాళి ప్రేమను, సకల మానవాళి యొక్క దోషమును మోయిటకు వచ్చింది. హల్లెలూయా. ప్రతి మనిషి యొక్క దోషం, ప్రతి మనిషి యొక్క పాపము భరించుటకు దేవుని ప్రేమ భూమి మీద దిగొచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ యేసు ద్వారా పరిపూర్ణమైంది. యేసు ద్వారా ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత. ఎందుకంటే పాపం చేసిన వాడికి ఈ లోకంలో ఖచ్చితంగా శిక్ష అనేది ఉంది. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మనిషి ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ యేసు ప్రభు అంట మౌనంగా తన ప్రేమను చూపించడానికి మన యొక్క శిక్షను ఆయన తీసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అదే 53వ అధ్యాయం 5వ వచనంలో,
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. హల్లెలూయా. చూడండి, ప్రేమ మన శిక్షను భరించడానికి వచ్చింది. మన శిక్షను స్వీకరించడానికి ప్రేమ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఒకని కష్టాన్ని లేదా వారి యొక్క ఇబ్బందిలో మనం పోయి నిలబడమంటే, అతని నిమిత్తము మనము శ్రమ పొందాలంటే, లేదా అతని నిమిత్తము ఆ శిక్షను నువ్వు పొందుకోవాలంటే ఏ మనిషి ఒప్పుకుంటాడు? ఏ మనిషి అతనికి పక్కవాని యొక్క శిక్ష కొరకు నేను పోయి శిక్ష పొందుతాను అనుకుంటారు? కానీ యేసు ప్రభు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన అధికముగా మనల్ని ప్రేమించినందువల్ల మన సమాధానార్థమైన శిక్ష, అంటే దోషం వల్ల వచ్చినటువంటి, పాపం వల్ల వచ్చినటువంటి దేవుని ఉగ్రత నుంచి తొలగించబడి సమాధానం మనం పొందుకోవడానికి, దేవునితో తిరిగి ఐక్యతను పొందుకోవడానికి, పరిశుద్ధులుగా తిరిగి దేవుని ఎద్దుకు చేరడానికి, ఆ సమాధానపు శిక్షను భరించడానికి యేసు ప్రభు వచ్చాడంట. హల్లెలూయా. ఈ దినము ఆయన వైపు నువ్వు నిజంగా చూసినట్లయితే, ఆయన ప్రేమను నువ్వు నిజంగా అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఆ ప్రేమ నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. ఆ ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమించి శిలువ మీద ఆయన చేసిన కార్యం అనుభవపూర్వకంగా అనుభవించే విధంగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో, 53:11 వాక్యం చెప్తుంది, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందాడంట. హల్లెలూయా. దేవుడంట ఆ యొక్క వేదనను, సెలవు మీద పొందుకుంటున్నటువంటి శ్రమను సంతోషంగా తృప్తిగా స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగినది. నా దోషము, నీ దోషము యేసు ప్రభు ఎంతో ఇష్టంగా సెలవు మీద స్వీకరించాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటం లేదు. ఆయన పరిశుద్ధుడు. పాపము లేనివాడిగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ, ఆయన నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడంట? ఆ వేదనను తృప్తిగా స్వీకరించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రేమ నీ వేదన భరించడం ద్వారా తృప్తి నొందింది. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి మేలు ద్వారా తృప్తి నొందడం కాదు. మనుషులు ఎప్పుడు తృప్తి నొందుతారంటే, మనం ఏదో వారికి ఒక మంచి చేస్తే, వారికి ఒక ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు తృప్తి నొందుతారు. అదే కనుక మనం ఒకరిని మరలా బాధ పెడుతున్నామంటే, వారిని మరలా హింసిస్తున్నామంటే, మరలా వారికి విరోధంగా ఏమైనా చేస్తున్నామంటే మానవుడు తృప్తి కలుగుతుందా? కానీ దేవుణ్ణి మనం మరలా మనం చేసే పాపము ద్వారా, మనం చేసే విరోధమైన క్రియల ద్వారా ఆయనను గాయపరుస్తూ ఉన్నప్పుడు, ఆయనను దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన దాని యొక్క శిక్ష అంతటిని భరిస్తూ తృప్తి పొందాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఆ దేవునికి విరోధంగా మనం చేసిన క్రియలన్నిటిని బట్టి ఆ శిక్షను స్వీకరిస్తూ తృప్తి పొందుకున్నాడంట. దాంట్లో అద్భుతమైన దేవుని ప్రేమ వెల్లడవుతుంది. అద్భుతమైన దేవుని ప్రేమ బయటకు వస్తుంది. నీ కొరకు ఒక వ్యక్తి వేదన పొందుకుంటూ తృప్తి పొందుకుంటుంటే ఎవరైనా తృప్తి పొందుకుంటారట? మనం విరోధంగా చేసిన పనులను బట్టి శ్రమ పొందుకుంటూ ఎవరు తృప్తి పొందుకుంటారు? యేసయ్య తృప్తి పొందుకున్నాడు. హల్లెలూయా. అక్కడే ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఏమి చేయగలదు? ప్రేమ నా పాపములను స్వీకరిస్తూ మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రేమను కనబరుస్తూ మరణానికి కూడా అప్పగించుకోగలదని యేసు ప్రభు సెలవులో చూపిస్తున్నాడు. హల్లెలూయా.
వాక్యం చెప్తుంది, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను. ఇక్కడ వాక్యం చెప్తుంది అనుభవ జ్ఞానం చేత అంటే ఏంటి? కింద వివరణ ఏం చెప్తుందంటే నన్ను గూర్చిన జ్ఞానము చేత. కాబట్టి యేసు ప్రభు తన ప్రేమను శిలువ మీద నీ పట్ల కలిగిన ప్రేమను వెల్లడిపరిచాడు. వెల్లడిపరచడానికి నీ పాపమంతటి మనందరి శాపమును దేవుడు స్వీకరించాడు. అది నువ్వు ఎరిగే జ్ఞానం, దాన్ని గ్రహించే జ్ఞానం. యేసు ప్రభు నా నిమిత్తమే ఆ కార్యం చేశాడు, నన్ను పరిశుద్ధపరచడానికి ఆ కార్యాన్ని ఆ యొక్క వేదనను స్వీకరించాడు అంటూ నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం, గ్రహించే జ్ఞానం నీకు ఎప్పుడైతే వస్తుందో అనుభవపూర్వకముగా ప్రతి పాపము నుంచి విడుదల అనేది దేవుడు ఇస్తాడు. అనేకులు ఆయన ఏం చేస్తున్నాడంట? నిర్దోషులుగా చేస్తున్నాడంట. హల్లెలూయా. నిర్దోషులుగా, దోషము లేని వారిగా, పాపము లేని వారిగా. అంటే ఇప్పటి వరకు మనం ఎంత ఘోరమైన పాపులుగా జీవించినా కూడా దేవుని ప్రేమ యొద్దకు రాగానే, దేవుని ప్రేమ కనపరిచి ఆ సిలువ యొద్దకు రాగానే ఒక్కసారిగా మన పాపములను ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతను మనకి ఇస్తూ ఉన్నాడు. నేను నీ కోసం సిలువ మీద పాపమంతటిని భరించాను, ఇదిగో నా ప్రేమ చేత ఈ పని నేను చేశాను అంటూ ఆ ప్రేమను చూపిస్తూ ఆయన ఏం చేశాడు? మన పాపమును తీసుకోవడము, తన పరిశుద్ధతనివ్వడం. పాపమును తీసుకోవడం, పరిశుద్ధతనివ్వడం. అది ఎవరికి దేవుడు ఇస్తాడు? నిజంగా దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడనేది అనుభవిస్తూ, అనుభవపూర్వకంగా ఆ ప్రేమను ధ్యానిస్తూ దేవుడే నా కోసం శిలువ మీద ఆ వేదన పొందుకున్నాడు, నన్ను పరిశుద్ధపరచడానికి. నేను పొందుకోవాల్సిన శిక్షను నన్ను ప్రేమిస్తూ ఆయన స్వీకరించాడనేది మనం ఎప్పుడైతే నిజంగా గ్రహిస్తామో ఆ గ్రహింపు మనకేం జరుగుతుందంటే ఒక అద్భుతమైనటువంటి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, మార్పిడి జరుగుతుంది. ఏం మార్పిడి? పాప జీవితం వెళ్ళిపోయి పరిశుద్ధ జీవితం. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ అనుభవ జ్ఞానము, ఆ అనుభవం రావడమే ఏంటి? రక్షణ అంటారు దాన్ని, సాల్వేషన్, రక్షణ. ఆ రక్షణ పొందుకున్నప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా తయారవుతావు, లేదా నిజమైన పరిపూర్ణుడిగా తయారవుతావు, నిర్దోషిగా తయారవుతావు. అతడే ఈ భూమి మీద నిజంగా విడుదల పొందుకున్నవాడు. ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి దేవుని ప్రేమ మనకి ఏం చేసింది? ఆ గొప్ప విడుదల ఇచ్చింది. ఆ రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా ఆ ప్రేమ వెల్లడయిందంట. హల్లెలూయా. ఆ ఎక్స్చేంజ్ అనే దాన్ని యేసు ప్రభు నీ కొరకు శిలువ మీద ఘోరమైన వేదనను పొందుకుంటూ ద్వారా, మన దోషమంతటిని ఆయన భరించడం ద్వారా, ఇకపై మనకి ఏంటంటే నేను యేసు ప్రభు రక్తము చేత కడగబడ్డం ద్వారా పూర్తి విడుదల, పూర్తి రక్షణ నేను అనుభవించానని ఆ అనుభవాన్ని మానవుడు పొందుకుంటున్నాడు. అప్పుడు అతను మనస్సాక్షిగా మన పాపి అనే ఒక నెపం మన మీద వేయడానికి లేకుండా ఆ ప్రేమ మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచేసింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే తిరిగి 1 యోహానులోకి మనం వెళ్తే 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. హల్లెలూయా. దీంట్లోనే ప్రేమ ఉంది. మనము దేవునికి విరోధంగా ఉన్నప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ప్రేమను చూపిస్తున్నాడు. హల్లెలూయా.
ఈ దినం ఆ ప్రేమను నువ్వు అనుభవించి ఉన్నావా? ఆ ప్రేమ నీకు పరిపూర్ణ రక్షణనిచ్చిందా? ఆ నిజమైన రక్షణ పొందుకున్నవాడు ఆ ప్రేమలో తృప్తి పొందుకుంటాడు. ఆ దేవుని ప్రేమలో సంతృప్తి నొందుతాడు. ఆ దేవుని ప్రేమ నీలో ఇచ్చినటువంటి ఆ విడుదలను బట్టి ఆ హృదయం ఎప్పుడు ఆనందంతో, సమాధానంతో, అప్పటి వరకు మనం పాపి అని మన హృదయంలో నొచ్చుకుంటూ గుచ్చుకుంటున్నటువంటి ఆ పరిస్థితి నుంచి యేసు నా ప్రతి పాపము నిమిత్తం, నా ప్రతి దోషము నిమిత్తం ఆయన సిలువలో మరణించడం ద్వారా ఈ రక్షణ నాకు దయచేశాడని ప్రభువులో తృప్తి కలిగి జీవించే ఆ పరిశుద్ధ జీవితం, రక్షణ పొందిన జీవితం ఈ దినం నువ్వు అనుభవిస్తున్నావా? నీకు ఆ అనుభవం ఉందా? ఆ అనుభవమే సిలువ ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. అట్టి అనుభవము నువ్వు పొందుకోవాలంటే ప్రభువు యొక్క ప్రేమను నువ్వు ధ్యానించాలి. ప్రభువు యొక్క ప్రేమను నువ్వు అనుభవపూర్వకంగా ధ్యానించాలి. అందుకే ఆయనను గూర్చిన జ్ఞానం అంట. దేవుడు నా కొరకు సిలువలో ఏం చేశాడు అనేది జీవిత కాలమంతా ధ్యానించాలి. ఒకసారి నేను ధ్యానించాను, ఓకే, రక్షణ పొందుకున్నాను కాదు. జీవితం అంతా ప్రేమను ధ్యానిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు నా కోసం భూమి మీదకి రావడం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. నా కోసం ఒక మనిషి ఒక 4 అడుగులు నడవమంటేనే నేను ఎందుకు నీతో నడవాలని వౌరని చెప్పేసి అంటారే. పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసము నా పాపాన్ని భరించి మరణించడానికి భూమి మీదకి వచ్చి చనిపోయాడే. హల్లెలూయా. ఇంతకంటే ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడా? ఈ ప్రేమను మనము నిజంగా రుచి చూచి ఉన్నట్లయితే లోకపు ప్రేమలన్నీ కూడా వ్యర్థం అనిపిస్తాయి. ఈ ప్రేమ కొరకు ఎంతటికైనా తెగిస్తాం. హల్లెలూయా. ఈ ప్రేమ యొక్క పరిపూర్ణతైన ఆ రక్షణ నువ్వు అనుభవించిన దినమున యేసు కొరకు నువ్వు చివరి శ్వాస వరకు జీవిస్తావు. హల్లెలూయా. అటు రక్షణ అనుభవం నువ్వు పొందుకున్నావా? ఏదో దేవుని మందిరానికి వెళ్ళడం రావడం, ఈ సిలువ ధ్యాన దినాలంటూ సెలవు గురించి మాట్లాడుకోవడం అంతటితోనే ముగిస్తున్నావా? అది ఆచారం, ఇది అనుభవం. హల్లెలూయా. నువ్వు ఆచారంలో ఉన్నావా? అనుభవంలో ఉన్నావా? అనుభవము నిన్ను సంపూర్ణ క్రైస్తవుడిగా చేస్తుంది. ఆచారము నిన్ను నామకార్థ క్రైస్తవునిగా చేస్తుంది. హల్లెలూయా. నువ్వు నామకార్థ స్థితిలోనే ఉండిపోవడం వల్ల పరలోక రాజ్యానికి చేరలేవు. పరిపూర్ణ క్రైస్తవుడిగా నువ్వు మారినప్పుడు, ఆ అద్భుతమైన ప్రేమను అనుభవించి ఆ విడుదల రక్షణ పొందినప్పుడు నీలో పరిపూర్ణత వస్తుంది. హల్లెలూయా. అట్టి పరిపూర్ణత సిలువను నువ్వు ప్రతిదినం ప్రతి క్షణం ధ్యానించుట ద్వారా అనుభవిస్తూనే ఉంటావు. అదే నిజ క్రైస్తవుల హృదయములో కలిగే ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా. ఆనందం ఎవ్వరూ తీసివేయలేరు. హల్లెలూయా. అట్టి రక్షణానందం ప్రభు మీ హృదయాన్ని కలగజేయును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. నీ అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి ప్రేమ అయ్యా, ఈ లోకంలో ఎవ్వరి దగ్గర చూడలేనటువంటి ప్రేమ సిలువలో మీరు నా కొరకు చూపించినందుకు స్తోత్రం, కనబరిచినందుకు స్తోత్రం. ఆ ప్రేమను వెల్లడిపరచడానికి అయ్యా తండ్రి 2000 సంవత్సరాల కింద రక్షకుడిగా జన్మించి మా అందరి పాపం నిమిత్తం, దోషం నిమిత్తం, సకల మానవాళిని రక్షించుటకు ఆ సమాధానార్థమైన శిక్షను మీరు స్వీకరిస్తూ ప్రేమను కనబరిచినందుకు స్తోత్రం. ఆ ప్రేమను అనుభవపూర్వకంగా అనుభవించి రక్షణానందం మా హృదయములో ఎల్లప్పుడూ కలిగి ఉంటూ ప్రతి నిత్యం నైనా ఆ దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ ఆనందించే అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించమని
ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.